వేసిపోతా 5 రోజులైనా రైస్ అవి తెచ్చారు కదా, అందుకు డౌట్ వచ్చింది. ఈ లడ్డు 5 రోజులైనా ఇక్కడ ఉంటుంది. ఆ రోజు లడ్డు తెచ్చే లోపల అది లోపల తీస్తే ఏమైందో అందరికీ తెలుసు. నాకు తెలిసి 4 ఏళ్ళు ఒకరు కూడా లడ్డు తిని ఉండరు ఇక్కడ. తిరుపతిలో అయితే కూడా తినలా, తెలిసిపోయి అప్పటికే కల్తీ అని. 2020లోనే ఇచ్చారమ్మా వాళ్ళు. వాళ్ళ టైంలోనే 23వ తేదీ 7వ నెల ఏదైతే 3వ నెల 3వ తేదీ 8వ నెల 2020న వైసీపీ హయాంలో CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ వాళ్ళే చెప్పారు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోంది, దాని మీద చర్యలు తీసుకోండి అని అప్పుడే ఇచ్చారు. కానీ పట్టించుకోలేదు. వాళ్ళకి ఆల్రెడీ ముట్టతా ఉంది కదా, పర్సెంటేజ్ ముట్టతా ఉంది కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకా పెంచమని చెప్పారు. 250 కోట్ల అవినీతి జరిగింది. ఇంకా ఎంతమంది తిన్నారంటే ఇంకా పేరు చెప్తే బాగుండదు కాబట్టి భక్తుల మనోభావాలను వాళ్ళు ఏదైతే ఉన్నారో తిన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మదన పడిపోతున్నారు. అయినా స్వామివారు చూసుకుంటారు. మనం త్రికరణ శుద్ధిగా పూజ చేసుకొని ప్రసాదం తిన్నాం కాబట్టి ఓకే, కానీ ఆ పాపాత్ములను మటుకు భగవంతుడు వదిలిపెట్టాడు.